హాయ్ అండి, ఈరోజు మా మనవరాలకి ఇష్టమైన బెండకాయ పులుసు పెడుతున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, బెండకాయలు, చింతపండు, కావాల్సినంత పులుపు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. చింతపండు ఇలా నానబెట్టుకొని కాసేపు ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. 3 డబ్బులు ఆయిల్ మరిగాక మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేస్తే మా మనవరాలు తినట్లేదు, అందుకే మెంతి పొడి చేశాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగేకండి బెండకాయలు వేయాలి. బెండకాయలు వేసాక పసుపు, సాల్ట్, కారం కొంచెం వేస్తానండి. పాపకి నచ్చదు కారం ఉంటే. కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిందండి. మగ్గిన తర్వాత తీసుకొని సెంటర్ చేసి కొంచెం ఈ టమాటీలన్నీ సెంటర్లో వేసేయాలి. ఇంత పులుపు తగిలితే బెండకాయలు ఉడుకు మాట, అందుకని కొంచెం మగ్గిన తర్వాత టమాటీలు వేసుకొని సెంటర్లో వేసుకొని మళ్ళీ కొంచెం మగ్గబెట్టాలి. ఇవన్నీ టమాటీలు వేసుకున్నాం కదా, అన్నీ మగ్గిపోయి చూసారు అలా మెత్తగా అయిపోయి. ఇలా కొంచెం సెంటర్లో ఇలా మెత్తేసి ఇక మగ్గిపోయండి టమాటీలు. ఇలాగ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, పుల్లంతా తీసుకొని వేసుకోవాలి. మెంతులు వేసిన పులుసు చాలా బాగుంటుందండి, టేస్టీగా. అదండి పులుసు రెడీ అయిపోయింది. మెత్తగా ఉడికిపోయి బెండకాయలు. స్టవ్ ఆఫ్ చేసుకోవడం అయిపోయింది.